మనందరికీ కూడా చాలా బాధాకరమైన రోజు. ఈరోజు మన ప్రియతమ నాయకులు దైవాంశ సంభూతుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన ప్రియతమ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మనం జరుపుకుని అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర. ఆ చరిత్ర గురించి ఆయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఈరోజు పార్టీలో యువతరం వచ్చింది. కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కానీ, అదేవిధంగా కొత్తగా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కానీ, కొత్తగా నాయకత్వ బాధ్యతలకు వచ్చిన యువకులంతా కూడా గౌరవ ఎన్టీ రామారావు గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి తెలుసుకున్నప్పుడే మీరు కూడా పార్టీలో న్యాయం చేయగలుగుతారు. ఆ విధంగా మీరు కూడా దానిపైన క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాం. ఆయన ఒక కారణ జన్ముడు. సినిమా రంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా గుర్తింపు పొందారు. రాముడైనా, శ్రీకృష్ణుడైనా, భీముడైనా, చివరికి రావణాసుడైనా కూడా ఆయనకే సాటి. మనకు శ్రీకృష్ణుడు ఎట్లుంటాడో మనకు తెలియదు, శ్రీరామచంద్రుడు ఎట్లుంటాడో మనకు తెలియదు. అయితే రామారావుని చూసే రామారావు గారి ముఖంలో శ్రీరాముని చూసుకున్నాం, శ్రీకృష్ణుని చూసుకున్నాం. అటువంటి మహానుభావుడు ఈ మధ్య మన మధ్య లేకపోవడం అందరికీ దురదృష్టకరం. ఏదేమైనా కూడా ఆయన ఆశయాలకు, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మనం పనిచేసి ఈ పార్టీని కలకాలం నిలబెట్టుకోవాలని చెప్పి, ఎందుకంటే ఈ పార్టీ సుభిక్షంగా అధికారం ఉన్నప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మనందరూ కూడా కంకణబద్ధులమై మన ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ పార్టీని నియోజకవర్గంలో కూడా పటిష్టంగా తయారు చేసుకుని అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు.